అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వివాహిత. రచన సొంటి కృష్ణమూర్తి గారు. ఏనాడు లేంది ఆ వేళ ఉదయాన్నే కృష్ణప్రసాద్ గత రోజు ఆంధ్రపత్రిక కొన్నాడు. హోటల్ నుంచి తిరిగి వస్తూ ఏవో కొన్ని వార్తల్ని చదివాడు. తర్వాత రకరకాల ప్రకటనలు అతని దృష్టి పథాన్ని ఆకర్షించకుండా ఉండలేకపోయాయి. అందులో ముఖ్యమైనది నర్సాపూర్ వితంతు శరణాలయం వారి ప్రకటన. అతన్ని ఒక విధమైన జాలి ఆవహించింది. ఈ మగవాళ్ల స్వభావాన్ని చూస్తే అతనికే అసహ్యం వేసింది. రోజూ వృత్తి చేసుకునే వేశ్యల దగ్గరికి పోవటానికి సిగ్గు చెందని ఈ మనుషులు వితంతు వివాహాన్ని పాపం కింద నిషేధించారు. అలాంటి సంస్కారానికి దిగిన వ్యక్తుల్ని అసహించుకున్నారు. ఎప్పటికీ వాళ్ళని అమర్యాదతో చూడటానికే ప్రయత్నిస్తారు. ఇంకా ఏవో ఆలోచనలు అతని తలలో మెరిశాయి. వాటికో స్వరూపం ఇచ్చుకునేందుకు ప్రయత్నించసాగాడు. చప్పున ప్రభావతి గుర్తుకొచ్చింది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ వేళ తన మనోదృష్టిని పూర్తిగా లోబరుచుకుంది. మొదటిసారి పరిచయం ఇప్పుడు ఏర్పడింది. తన హృదయంలో ఆమె ప్రతిబింబం ఎందుకు ఇలా హత్తుకుపోయింది అతనికే తెలియలేదు, ఎంతగా ఆలోచించినా. ఇక వాళ్ళ ఆ ఊరు వచ్చిన 2 నెలలకి తను జామ చెట్టు ఎక్కి కాయలు కోసుకుంటున్నాడు. ప్రభావతికి అప్పుడు 11 ఏళ్ళు. వీళ్ళింటి భాగాన్నే అద్దెకి తీసుకుని ఉన్నారు. ప్రభావతికి నోరూరసాగింది. చాలాసేపు కళ్ళు అప్పగించి చూసింది, కానీ చివరికి అడగలేదు. కృష్ణప్రసాద్ ఇదంతా గమనించకపోలేదు, కానీ అతను ఇవ్వటానికి ధైర్యం చేయలేదు. మరోనాడు ప్రభావతి తండ్రి ఒక తహసీల్దారు క్యాంపు నుంచి వచ్చి ఇచ్చిన మిఠాయిని అరుగు మీద కుర్చీలో కూర్చొని తింటోంది. కృష్ణప్రసాద్ అవతల అరుగు మీద కూర్చుని చదువుకుంటున్నాడు. ఈవేళ అతను మళ్ళీ క్లిష్ట పరిస్థితిలో పడ్డాడు. ప్రభావతి ఆలోచించి ఒక ఉండ అతనికి ఇచ్చింది. అతను వద్దంటున్నా తీసుకోక తప్పలేదు. ఇలాంటి సంఘటనలే ఏవో వాళ్ళ స్నేహానికి ప్రేమకి కారణమయ్యాయి. అలా 2 ఏళ్ళు గడిచాయి. ఒకరోజు సాయంత్రం చీకటి పడిందో లేదో ప్రభావతి తొందరగా వచ్చి అతన్ని డాబా మీదకి తీసుకుపోయింది. ఏమిటి సంగతి? ప్రభావతి తన పెళ్లి విషయమై తల్లి తండ్రి మాట్లాడుకున్నారని, తనకి అతన్నే తప్ప ఇతరులను పెళ్ళాడే ఉద్దేశం లేదని, 2 రోజుల్లో పెళ్లివారు చూపులకు వస్తారని, అతన్నేదో నిర్ణయించుకుని తక్షణం తేల్చమని అడిగింది. అతను ఆలోచించి అన్నాడు, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. ఇంకా ఇంతగా ఎందుకు ప్రశ్నిస్తావో నాకు తెలియదు. ప్రభావతి చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుని చేతిలో చేయి వేయించుకుంది. ఆ రోజే అతనికి మరుపురానిది, మరవరానిది. అదే తర్వాత అతని జీవితంలో కొంత మార్పు కూడా తెచ్చింది. అలా ప్రతిజ్ఞ తీసుకున్న 2 నెలలకే ప్రభావతి తండ్రికి బదిలీ అయింది. తర్వాత ఏదో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచినా అంత ఎక్కువ అవకాశం లేకపోయింది వాళ్ళ స్నేహానికి. తన వివాహ నిశ్చయమై తను ఏ పరిస్థితులు లొంగిపోయింది తెలియబరుస్తూ హృదయ భారాన్ని వ్యక్తీకరిస్తూ ప్రభావతి రాసిన చివరి ఉత్తరం అతన్ని కదిపేసింది. వాళ్ళ ఊరు వెళ్ళి ప్రభావతిని రహస్యంగా కలుసుకున్నాడు. ప్రభావతి విడిగా ఉన్న ఆ కొద్ది నెలల్లోనూ ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించుకున్నట్టుగా కనిపించింది. కృష్ణప్రసాద్ ఇతర మార్గాలను ఆలోచించి చెప్పాడు, కానీ ఏవీ సాధ్యాలుగా కనిపించలేదు. చివరికి సంసార నౌకను సంతోషంతో నడుపుకో అని అశ్రుపూరిత నేత్రాలతోనే ఆశీర్వదించి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ హృదయాంతరాళాల్లో ప్రభావతి కూడా ఎంత బాధపడుతున్నది అతను ఎరగంది కాదు. ఆడవాళ్లలో కనిపించే గాంభీర్యం ఆమెలో గోచరించింది అతనికి అప్పుడు. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ తన ఆలోచనల్ని దోచుకుంది ప్రభావతి. ఇప్పుడు సంతోషంగా వివాహ జీవితం గడుపుతూ ఉంటుంది. ఎవరన్నా పిల్లలు కలిగారేమో. భర్త పరీక్ష పాస్ అయి ఇంజనీర్గా ఉండి ఉంటాడు. తర్వాత కృష్ణప్రసాద్కి కూడా వైరాగ్యం కలిగింది. తల్లిదండ్రులు పెళ్లి విషయమై 2-3 సార్లు హెచ్చరించినా అతను పెడచి వినపెట్టాడు. కానీ వివాహ సంఘంలో కొంతవరకు తప్పనిసరిగా కనిపించింది సంఘంలో వివాహం జరగాల్సిందే అని. పైగా ఈ మధ్య ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. జీవితంలో అశాంతి ఎక్కువ అవుతోంది. అంచేత అంగీకరిద్దామా అనుకుంటున్నాడు. BA చదివినా ఉద్యోగం చేయటం లేదు, చేద్దామనే కోరిక లేదు. తండ్రి చనిపోవడంతో ఇంటి భారం నెత్తిన పడింది. తల్లి పెళ్లి చేసుకోమని పోరసాగింది. విధిగా నౌకరీ వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంటిలో చెప్పకుండా కృష్ణప్రసాద్ నరసాపురం వెళ్ళాడు. అక్కడ మేనేజర్తో తన ఆశయం చెప్పి పిల్లల్ని చూసి ఏదో ఒక వివాహం చేసుకుందామని ఉద్దేశపడ్డాడు. అలా అయితే తల్లి కోరిక తీరుతుంది. తన ఈ సంస్కారం వల్ల కొంత అశాంతి తగ్గుతుంది.
మేనేజర్ ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చాడు. తమ సంఘ ఆశయాన్ని గురించి, నేటి యువకుల సంకుచిత బుద్ధుల్ని గురించి, ఇతని లాంటి కొందరు సాహసవంతుల్ని గురించి. కృష్ణప్రసాద్కి అది అతను సర్వసాధారణంగా ఇచ్చే ఉపన్యాసంలా కనిపించింది. తర్వాత లిస్టును గురించి చెప్పాడు. ఇంటిలో అట్టే సంఘర్షణ రాకుండా తన కులం వాళ్ళనే ఎంచుకుందామనుకున్నాడు కృష్ణప్రసాద్. తన సంస్కార భావాలకు పరిమితులు నేర్పరచుకున్నందుకు చింతిస్తూ మేనేజర్ కూడా వచ్చి అందరినీ చూపించాడు. అతన్ని ఆశ్చర్యంతో ముంచెత్తేలా చివరమ్మాయి ఎవరు, అతన్ని చూడగానే ఎందుకు అలా నీరవుతోంది, చివరికి పారిపోయింది కూడా. మేనేజర్ సిగ్గుపడుతోంది ఆ అమ్మాయి అన్నాడు. కానీ ప్రభావత, ఆమెకి దురవస్థ ఎందుకు వచ్చింది? అట్లాంటి పేరు మేనేజర్ చెప్పలేదే. ఎంత ఆలోచించినా అతనికి ముడిపడలేదు ఆలోచన. అవతలకొచ్చాక మేనేజర్ని అడిగాడు ఆమెను కలుసుకొనిమ్మని. మేనేజర్ సిగ్గుతో పారిపోయిందనుకున్న అమ్మాయి గదిలో వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎవరు అడిగినా చెప్పదు. ప్రభావతి మాత్రం అతన్ని కలుసుకునేందుకు ఇష్టపడలేదు. కృష్ణప్రసాద్ పూర్వ చరిత్ర అంతా చెప్పి తనే ఆమె గదికి వెళ్ళాడు. కానీ ప్రభావతి సరిగా మాట్లాడలేదు. భర్త చనిపోయాడని, తల్లి తండ్రి పునర్వివాహానికి ఒప్పుకోలేదని, మేనమామే సొంత బాధ్యత మీద ఇక్కడికి పంపాడని చెప్పింది. మర్నాడు పెళ్లి జరగడానికి అక్కడే ఏర్పాటు జరుగుతుందని చెప్పి కృష్ణప్రసాద్ తన గదికి పోయాడు. అతన్ని ఆశ్చర్యం, విషాదం అన్నీ బాధ పెట్టసాగాయి. అంతులేని సముద్రం మధ్య ఈదుతున్న వాళ్ళ ఉంది అతని పని. మర్నాడు ఉదయం ప్రభావతి గదిలో ప్రభావతి లేదు, పెట్టే లేదు. ఎవరిని అడిగినా ఎవరికీ తెలియదన్నారు. ఊరంతా వెతికించి మేనేజర్ తన విచారాన్ని తెలియజేశాడు. కృష్ణప్రసాద్ ఆమె మేనమామ అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ప్రభావతి ఇలా ఎందుకు వెళ్ళిపోవాలో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. తనని పెళ్లి చేసుకుందుకు ఇష్టం లేదా? అది తనకెందుకు తెలియచేయకూడదు? మేనమామ అతన్ని ఆదరించాడు. ప్రభావతి అక్కడే ఉంది. ప్రభావతిని సముదాయించాడు. వారం రోజుల్లో ఆయన ఆధ్వర్యానే వాళ్ళకి సంస్కార వివాహం జరిగింది. కానీ ఆ రాత్రి ప్రభావతి అతని చేతిలో చేయి వేయించుకున్న విషయం ఎవరికీ తెలియదు, ఆమెకి అతనికి తప్ప. ఆనాడే ఆమె వివాహిత. సన్నజాజి మొక్క వాసనలను మోసుకొచ్చి పెళ్ళి పరిమళాలతో కలుపుతున్న గాలి నాకు కూడా తెలుసు అనుకుంది. సమస్య తీరింది. థ్యాంక్ యూ.